విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్భాగవతము 99వ అధ్యాయము. శ్రీకృష్ణుడు మృతులైన విప్రసుతులను తీసుకురావటము. శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఘట్టములోనూ ఆయన చేసిన లీలల చేత లోకమంతటిని తరింపజేయటం కోసమని, మనందరికీ కూడా పాఠం నేర్పడం కోసమని, మనం పరమేశ్వరిని చేరుకోవటానికి మార్గాలు సుగమం చేయటం కోసమని, మనందరం కూడా ప్రాకృతికమైన శరీరంతో వచ్చి కర్మఫలితం అనుభవించటం కోసమని పొందే కష్టనష్టాల వంటివి కాకుండా హేళగా ఉన్న కొన్ని లీలలు చేసి వాటికి అంతమందు జ్ఞానాన్ని ప్రతిపాదించి మనసుకి ఒక ఆలంబనను ఇవ్వకపోతే అది సరి అయిన ఆలంబన పట్టుకోకుండా విషయ సుఖాల వైపు మనల్ని తిప్పుతుంది. కాబట్టి ఒకవేళ అజ్ఞానానికి సంబంధించిన విషయము మనకు అవగతం కాకపోయినా బాహ్యమందు లీల సంతోషంగా విని కృష్ణ పరమాత్మను మనసులో నిలబెట్టుకున్నా కూడా ఆ వస్తువు స్వరూపం అటువంటిది కాబట్టి అది భక్తి వైపు నడిపించే విధానము భగవంతుని యందు భాగవతమందు ఆవిష్కరించారు. పూర్వము ద్వారకా నగరాన్ని కృష్ణ భగవానుడు పరిపాలిస్తున్న రోజులలో ఒక బ్రాహ్మణుడు తన భార్య యందు ఒక కుమారుడిని కన్నాడు. కానీ ఆ పిల్లవాడు పుట్టగానే మరణించాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఆ పిల్లవాడిని తీసుకొచ్చి రాజద్వారం దగ్గర పడుకోబెట్టి, నేను ఏ పాపం ఎరుగని వాడను, ధర్మబద్ధమైన నడవడి ఉన్నవాడను, అయినా సరే నా కుమారుడు మరణించాడు అంటే దేశానికి ఆధిపత్యం వహించిన రాజు దోషం గనక ఉంటే ఇలాంటి పని జరిగి ఉండాలి. కాబట్టి రాజుకు ధర్మబద్ధమైన నడవడి లేదు అని ఉగ్రసేనుని మీద నింద వేసి ఆ శవాన్ని అక్కడే విడిచిపెట్టి కొంతసేపు తలకొట్టుకొని ఏడ్చి తరువాత ఆ పిల్లవాని శవాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మరలా కొంతకాలం తర్వాత ఇంకొక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడు కూడా పుట్టగానే మరణించాడు. మళ్ళీ ఆ పిల్లవాడిని తీసుకొచ్చి రాజద్వారం దగ్గర పడుకోబెట్టాడు. ఇలా 80 కుమారులు కలిగారు. అందరూ పుట్టగానే మరణించారు. 8వసారి బ్రాహ్మణుడు రాజును నింద చేస్తుండగా అర్జునుడు ద్వారకానగరంలో ఉన్నాడు. బ్రాహ్మణుడు తనకు పుట్టిన బిడ్డలందరూ కేవలం రాజు అధర్మం వల్లనే మడిసిపోతున్నారని ఏడుస్తున్న సమయంలో అర్జునుడు ఒక మాట అన్నాడు. నువ్వు బ్రాహ్మణుడవు, నీ ఏడుపును బట్టి ఇప్పటికి నీకు 80 కొడుకులు మరణించారని నాకు అర్థమవుతుంది. అలా మరణించిన కొడుకులను పెట్టుకొని నువ్వు రాజద్వారం దగ్గర ఏడుస్తుంటే నీ ఏడుపు పట్టించుకున్న వాళ్ళు ఊళ్ళో లేరు. ఈ ఏడుపును ఉద్ధరించి నీ పుత్రశోకం కలగకుండా చేయగలిగిన విలుకాడు ఈ ఊళ్ళో లేడా అని అడిగాడు. అర్జునుడు ఈ ప్రశ్నను కృష్ణ భగవానుడు ఉన్న ఊళ్ళో అడుగుతున్నాడు. ఒక్కొక్కసారి ఎలాంటి భావనలు మనసులో నుంచి వస్తాయో చూడండి. తాను గొప్ప విలకాడుననే అతిశయం చేత ఈ మాట వచ్చింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మాకిక్కడ కృష్ణుడు ఉన్నాడు, అనిరుద్ధుడున్నాడు, ప్రద్యుమ్నుడున్నాడు, బలదేవుడున్నాడు, ఉగ్రసేనుడు ఉన్నాడు, కానీ ఇలాంటి వాళ్లే రక్షించలేకపోయారు. నువ్వెవరివయ్యా ఇన్ని మాటలు ఆడావు అన్నాడు. ఆ మాటలకు అర్జునుడికి కోపం వచ్చింది. అప్పుడు అర్జునుడు, నేనెవరో నీకు తెలుసా? గాంధీవం పట్టుకొని 2 చేతులతో బాణాలు తీసి సంధించి విడిచిపెట్టి శత్రువుల మోకలను చెండాడుతాడో అలాంటి సవ్యసాచి అయిన పార్థుడను. నేనుండగా నీకు భయం లేదు. ఈసారి నీ కుమారుడు మరణించడు. నేనిక్కడే ఉండి నీ కుమారుడి ప్రాణాలు పోకుండా కాపాడతాను. నీకు అభయం ఇస్తున్నాను. అలా నీ కొడుకును నేను కాపాడలేకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ అని ద్వారకలో ఉండిపోయాడు. బ్రాహ్మణుని భార్య గర్భం దాల్చి ప్రసవ వేదన ప్రారంభమవుతుంది. అప్పుడు అర్జునునకు కబురు చేశారు. ఆయన శుచి అయిన ఒక పవిత్రమైన ప్రదేశమందు నిలబడి పరమేశ్వరిని ఒకసారి తలుచుకొని నమస్కారం చేసి, ఆయన వలన పాశుపతాస్త్రము పొందినవాడు కాబట్టి అక్షయ బాణ తునీరాలను 2 భుజాలకు కట్టుకొని శరవేగంతో బాణ పరంపరా ప్రయోగం చేశాడు. మంత్రపూరితమైన బాణాలతో ప్రసూతి గృహం చుట్టూ పంజరం అల్లాడు. ఇప్పుడు అందులోకి సూక్ష్మమైన అణువు కూడా ప్రవేశించలేదు. అందులో నుంచి ఒక అణువు కూడా బయటికెళ్లలేదు. ఇప్పుడు మృత్యుజావత వచ్చి పిల్లవాడి ప్రాణాలు తీసుకెళ్లటానికి వీలు లేదు. అలాంటి దుర్భేద్యమైన రక్షణా కవచాన్ని నిర్మాణం చేశాడు. లోపల ఒక పిల్లవాని కేర్మన్న ఏడుపు వినిపించింది. ప్రసవమై బిడ్డడు జన్మించాడు అనుకున్నాడు. మరుక్షణంలో బిడ్డడు చనిపోయాడని ఏడుపులు వినపడ్డాయి. ఆశ్చర్యపోయి ఏడీ పిల్లవాడు అని అర్జునుడు లోపలికెళ్ళాడు. తీరా చూసేసరికి చనిపోయిన పిల్లవాడు మాయమయ్యాడు. అర్జునుడి చేత నిర్మించబడిన దుర్భేద్యమైన బాణకవచము ఉన్న చోట ఈసారి శరీరం కూడా అదృశ్యమైపోయింది. ప్రాణాలు తీసుకెళ్లడం అనే విధి యమధర్మరాజు గారు చేస్తారు. కాబట్టి తన యోగశక్తి చేత బయలుదేరి యమలోకానికి వెళ్ళి బ్రాహ్మణ కుమారుని తీసుకొచ్చి ఎక్కడ పెట్టావు అని అడిగాడు. అప్పుడు ఆయన, నేను తీసుకురాలేదు అని చెప్పారు. ఆయన ధర్మరాజు అబద్ధమాడడు.
ఆయన మాటలు విని అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అక్కడి నుంచి దిక్పాలకులు లోకాలన్నిటికీ వెళ్ళాడు. అన్ని లోకాలలో వెతికాడు. అందరూ కూడా తాము పిల్లవాడిని తీసుకురాలేదు అని చెప్పారు. పిల్లవాడు కనపడలేదు. తలవాల్చుకొని భూలోకానికి ద్వారకా నగరానికి తిరిగొచ్చాడు. బ్రాహ్మణుడు కోపం చూస్తుంటే ఆయన కృష్ణుడి మందిరం దగ్గరే ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: వీడు పార్థుడట, వీనిది ఒక గాంధీవమట, అక్షయ బాణ తునీరాలట, మంత్రపూరితమైన బాణాలట, నా కొడుకుని రక్షిస్తాడట. ఇన్ని చెప్పాడు. కానీ పిల్లవాడు మాయమైపోయాడు. నేను పట్టుకొస్తాను అని వెళ్ళి దిగులు మొహం వేసుకొని వస్తున్నాడు. ఇక్కడ కృష్ణుడు, బలదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఉన్నారని ముందే చెప్పాను. వాళ్ళు చెయ్యని పని నువ్వెక్కడ చేస్తావు అన్నాను. గాంధీవం చూపించాడు. తన పాటి విలుగాండ్రు ఊళ్ళో లేరా అని అన్నాడు. క్షత్రియునిగా ఇంతమంది మధ్యలో అధైక్షేపే పడ్డాడు. ఇక ఈ బ్రతికెందుకు అని భావించి చితి పేర్పించుకొని అగ్నిహోత్రిని ప్రార్థన చేసి చితిలో ప్రవేశించబోయాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి అర్జునుడి చెయ్యి పట్టుకొని, బావా ఏమిటి అగ్నిప్రవేశం అన్నాడు. అప్పుడు అర్జునుడు, నేను నా మాట నిలబెట్టుకోలేకపోయాను, అందుకని ప్రతిజ్ఞాపాలన కోసము అగ్నిప్రవేశం చేస్తున్నా అన్నాడు. అప్పుడు కృష్ణుడు, అంత పని చెయ్యొద్దు, ఆ పిల్లలు ఎక్కడున్నారో నాతోరా, నేను చూపిస్తాను అన్నాడు. కృష్ణ పరమాత్మ రథాన్ని ఇరువురు అధిరోహించి బయలుదేరారు. కృష్ణుని రథము సప్త సముద్రాలు మేరుపర్వతము దాటి చీకట్లోకి వెళ్ళిపోయింది. ఆ చీకటికి అర్జునుడు భయపడి, బావా నాకు భయం వేస్తుంది, మనం ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు, నువ్వు భయపడకు అని తన సుదర్శన చక్రాన్ని స్మరించి విడిచిపెట్టాడు. అది చీకట్లో ప్రయాణం చేస్తూ సహస్ర సూర్యుల పగిది వెలుతురును సృష్టించింది. ముందు సుదర్శన చక్రం వెళుతుంటే వెనక కృష్ణ పరమాత్మ రథం వెళుతుంది. రథంలో కూర్చున్న అర్జునుడు సుదర్శనాన్ని అనుసరిస్తూ వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత కోటి సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తున్నారేమో అన్నంత తేజోమండలం కనపడింది. అక్కడికెళ్ళగానే మనశ్శాంతి కలిగింది. పాలసముద్రంలో తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడు అనంతుడు నల్లటి వస్త్రం కట్టుకొని ఉంటే ఆదిశేషుడి మీద తన కుడి చేతిని హేళగా శిరస్సు కింద పెట్టుకొని పడుకొని ఉండగా ఆదిలక్ష్మి పాదాలు ఒట్టుతున్నది. అలాంటి స్వరూపాన్ని కృష్ణార్జునుడు దర్శనం చేశారు. అలాంటి మూర్తి దర్శనం ఇంతవరకు అర్జునుడు చేయలేదు. శ్రీ మహావిష్ణువు దర్శనం చేసి పొంగిపోయి నమస్కరించాడు. ఆ మహానుభావుడిని ఋషులందరూ చుట్టూ నిలబడి స్తోత్రం చేస్తున్నారు. అలాంటి మూర్తిని దర్శించిన తరువాత ఆయన నరనారాయణులారా రండి అన్నారు. వీళ్ళిద్దరూ దగ్గరికి వెళ్ళి స్వామి పాదాల శిరస్సుకు తాటించి నమస్కరించి నిలబడ్డారు. మీరు నాలో నుంచి అంశగా బయలుదేరి భూమండలం మీద రాక్షస సంహారం చేయటానికి నరనారాయణులుగా అవతరించారు. ఈ ఋషులు నా దగ్గరకు వచ్చి నా అంశ అయిన మీరు నా దగ్గర నిలబడి ఉండగా చూడాలని కోరుకున్నారు. ఈ కోరిక తీర్చాలి. అర్జునునకు కలిగిన కించిత్ గర్వం అణచాలి. అందుకే బ్రాహ్మణ పిల్లలందరినీ తీసుకొచ్చాను. ఇదిగో వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని చూపించాడు. వారి అదృష్టమేంటో ఆ బ్రాహ్మణ పిల్లలందరూ శ్రీమన్నారాయణుని పాదాల దగ్గర కూర్చొని స్తోత్రం చేసుకుంటూ ఆయన పాదాలకు నమస్కారం చేసుకుంటూ కూర్చున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మునుల వైపు తిరిగి, మీ కోరిక తీరిందా అని అడిగారు. బ్రాహ్మణ కుమారులందరినీ కృష్ణుడికిచ్చి, ఈ పిల్లలను తీసుకెళ్లి ఆ బ్రాహ్మణునికి అప్పజెప్పు అన్నాడు. ఏ మహానుభావుడి దర్శనమో యోగేంద్రులైన వారు కూడా. అప్పుడు అర్జునునకు కలిగిన కించిత్ ఆవేశం తగ్గింది. నా అంత గొప్పవాడు లేడు అన్న అహంభావం తగ్గింది. మనం ఒక్కొక్కసారి మనలను నిరంతరం రక్షించే పరమేశ్వరుడిని కూడా మర్చిపోతాము. ఆయన కన్నా నేనే గొప్పవాడిని అన్న భావన వచ్చేస్తుంది. యథార్థానికి అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ కృష్ణుడిని చిన్నబుచ్చేదిగా ఉంది. కానీ కృష్ణుడు అర్జునుడను ఏమీ అడగలేదు. అడగకుండా అర్జునుడు అగ్నిప్రవేశం చేసేటంత స్థితికి వచ్చే వరకు ఊరుకున్నాడు. ఆ స్థితికి వచ్చేశాడు అంటే అహంకారం పోయిందన్నమాట. అతిశయం పోయిన తర్వాత ఇక తన వాడిని తాను రక్షించుకోవాలి. అప్పుడు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అర్జునుడిని రక్షించుకున్నాడు. బ్రాహ్మణ పిల్లలందరినీ తీసుకొచ్చి బ్రాహ్మణులకు అప్పచెప్పాడు. ఆ భగవానుడిని నమ్ముకున్న వాళ్లకు లోటేముంటుంది? మనం ఆ స్వామిని నమ్మి నా స్వామి ఉన్నాడు అనే పునికతో ఉంటే ఎప్పుడైనా తెలియక మన వలన ఏదైనా తప్పులు జరిగి ఉన్నా ఆ తప్పులను స్వామి క్షమించి మనను రక్షిస్తారు. ఈ విషయాన్ని చెప్పగలిగిన పరమ పవిత్రమైన లీల ఈ ఆఖ్యానము. శ్రీమద్ భాగవతము 99వ అధ్యాయం సంపూర్ణం.